గుడ్ మార్నింగ్ ఉదయ్. కళ్ళకి కాటుగా ముదిరిన బొట్టుతో చిరునవ్వుతో 16 ఏళ్ల తెలుగు అమ్మాయిలా నీకోసమే వచ్చాను. మమ్మీ మమ్మీ డాడీ ఇంకా రాలేదా? రోజు సాయంత్రం 5 అయ్యేసరికి ఆఫీస్ లో మాయమై ఇంటి దగ్గర ప్రత్యక్షం అయ్యేవాడు. ఈ రోజు ఏదో పెండింగ్ వర్క్ ఉందంట్రా, లేట్ గా వస్తానన్నారు. సరే మమ్మీ, స్పెషల్ గా ఏమన్నా చేస్తే ఇవ్వు మమ్మీ, ఎదురింటి వాళ్ళకి ఇచ్చేస్తా. అదేంటి మమ్మీ అలా చూస్తావు? ఇరుగు పొరుగు వాళ్ళు అన్నాక ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకోవాలని నువ్వే కదా అన్నావు. నిన్న నువ్వే కదరా వెళ్ళనన్నావు, మరి ఇప్పుడు వెళ్తానంటున్నావు. ఇందులో అదే ఏం లేదు మమ్మీ, ఎదురింటి వాళ్ళకి సహాయం చేయటంలోనే ఆనందం తృప్తి ఉంటాయని ఏదో పుస్తకంలో చదివాను. బాగా ఆలోచించి చూస్తే నిజం అనిపించింది, అందుకే వెళ్తానంటున్నాను మమ్మీ. అంతేనా? అంతే మమ్మీ, నిజం. అయితే ఈ పూట నిన్ను పంపించను. మరి నువ్వు వెళ్తావా? నీకెందుకు మమ్మీ శ్రమ, నేనున్నానుగా. నేను కూడా వెళ్ళడం లేదు. మరి వాళ్లే మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళు మన ఇంటికి వస్తున్నారా? అదిగో వచ్చినట్టున్నారు. రండి రండి, కూర్చోండి. మీ అమ్మాయే కదండి? అవునండి, మా అమ్మాయి ప్రమోద. బాబు ఊటీ స్కూల్లో చదువుతున్నాడు, హాలిడేస్ లో వస్తాడు. ఒరేయ్, నిన్ను నువ్వు పరిచయం చేసుకో. తెలుసు మమ్మీ, మీ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. అమ్మ మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇందులో ఇబ్బంది ఏముందండి, మీలాంటి మంచి వాళ్ళు మా ఎదురింటి వాళ్ళకి రావటం మా అదృష్టం. మమ్మీ వాళ్ళకి వడ్డించు. ఏంట్రా చూపు ట్రాక్ వేస్తున్నావా? అంత ఈజీగా పడంలే. ఉదయ్, వెళ్ళి ఫోన్ చూడరా. చూస్తాలే, వెళ్ళి మాట్లాడు. ఫోన్ నీకై ఉంటుంది మమ్మీ, బహుశా డాడీ ఫోన్ చేసి ఉంటారు. వెళ్ళి చూడు, నేను వడ్డిస్తాలే. ఆడవాళ్ల పనులు మానేసి ముందు వెళ్ళి ఫోన్ చూడు. సునీల్, సువర్, ఫోన్ పెట్టరా. ఇదిగో మమ్మీ. ఇది కరివేపాకు పొడి కాదురా, గోరింటాకు. ఉండండి, నేను తీసుకొస్తాను. వద్దులేండి, కర్రీ చాలా బాగుంది. ఈ గోరింటాకు కూడా తీసుకువెళ్ళండి, చేతులకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రేపు అట్ల పెద్ద కదా, ఇక్కడైతే కల్తీ ఉంటుందని మా ఊరు నుంచి తెప్పించి నేనే పొడి కొట్టాను. అమ్మాయి పెట్టుకుంటే బాగుంటుంది, తీసుకెళ్ళండి. నరసింహం సంపేస్తాను రై, నోరు మూసుకుని నవ్వుతున్నాడు. ఎక్స్ట్రా చేయకు, వెనక డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అలాగే సార్. హలో బాబాయ్. బాబాయ్ బాబాయ్ హలో.